హార్వర్డ్లో చదివేవాడు, లేకపోతే స్టాన్ఫర్డ్లో చదివేవాడు, లేకపోతే ఎంఐటీలో చదివేవాడు అదే H1 లాటరీలో వెళ్ళాలి. లేదు నార్మల్ మామూలు ఏవో కాలేజీలలో అప్లై చేసేవాడు కూడా అదే H1 లాటరీలలో వెళ్ళాలి. సో ఒక్కొక్కసారి అంటే ఇంత పెద్ద యూనివర్సిటీలో అంతంత డబ్బులు కట్టి చదువుకున్న వాళ్ళ లాటరీ పికప్ కాదు, కానీ ఇక్కడ ఏదో మారుమూల ప్రాంతంలో చదువుకున్నాడు H1 పికప్ అవుతుంది. సో అదేంటంటే ఫెయిట్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి టైం రెండు కలిసి రావాలి. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అసలు చదువుకోవటానికి అబ్రాడ్ రావాలనుకునే వాళ్ళల్లో కొంతమంది ప్రెస్టేజ్ ఇష్యూ కోసం వస్తారు. అంటే ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలంతా అమెరికాలో చదువుతున్నారు కాబట్టి మా పిల్లలు కూడా అమెరికా వెళ్ళాలనుకుని కొంతమంది తల్లిదండ్రులు అనుకుంటారు. అలాగే పిల్లలు ఏంటంటే కొంతమంది అరే వాడెళ్ళాడు వీడు వెళ్ళాడు, మన ఇంటి పక్కోడు వెళ్ళాడు, ఇంటి ముందు వాడు వెళ్ళాడు, లేకపోతే మన పెద్దనాన్న పిల్లలు ఉన్నారు, మా